అందరికీ దండాలండి. చెన్నై నుండి అరుణాచలం వెళ్ళడానికి కంచి మీదుగా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుందో, అసలు ఈ దారిలో వెళ్ళొచ్చా లేదా అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా నేను చెన్నై శివార్లలో ఉన్న పూందమల్లి అనే బస్ స్టాండ్కి వచ్చానమాట. నా రూమ్ నుంచి పూందమల్లి అనే బస్ స్టాండ్కి రావడానికి నాకు ఆర్డినరీ బస్సులో 10 రూపాయలు టికెట్ పడిందనమాట. ఆ తర్వాత ఈ పూందమల్లి అనే బస్ స్టాండ్ నుంచి కాంచీపురం బస్సు ఎక్కితే 50 రూపాయలు టికెట్ అయిందనమాట. హైవే మీదే వెళ్తూ ఉంటుందన్నమాట ఈ బస్సు కాంచీపురం. ఇదే కంచి లేదా కాంచీపురం బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఒక టీ తాగేసి వెంటనే అరుణాచలం బస్సు ఎక్కేసాను. ఇక్కడ మనకు ఒక ఎరుపు, తెలుపు, పసుపు రంగులో ఒక బస్సు కనిపిస్తుంది చూడండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ బస్సు అనమాట. తిరుమల నుంచి కాంచీపురం వచ్చింది. కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళడానికి నాకు 102 రూపాయలు టికెట్ పడింది అనమాట. కంచి దాటగానే మనకి ఒక నది కనిపిస్తూ ఉంటుంది. నదిలో చూడండి పాలార్ నది అంటారు అనుకుంటే, ఒక్క చుక్క నీరు కూడా లేదు, అంతా ఎండిపోయి ఇసుక దెబ్బలే మొత్తం అంతా. బస్సు చూడండి ఎంత ఖాళీగా ఉందో. నేను మంగళవారం వెళ్ళడం వల్ల జనం అసలు లేరనమాట. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రయాణం సాఫీగానే సాగింది. ఈ దారి ఏంటంటే కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళే దారి వందవాసి, చేతిపేట అనే ఊర్ల మీదుగా వెళ్తుంది అనమాట. ఇదే అరుణాచలం కొత్త బస్ స్టాండ్ అనమాట. మన తెలుగు వాళ్ళు రద్దీ ఎక్కువ అవడం వల్ల పాత బస్ స్టాండ్ మూసేసి కొత్త బస్ స్టాండ్ కట్టించారు. నాకు మొత్తం ప్రయాణం ఖర్చు 160 రూపాయలు అయిందనమాట. నా రూమ్ నుంచి పూందమల్లి బస్ స్టాండ్కి 10 రూపాయలు, పూందమల్లి నుంచి కాంచీపురానికి 50 రూపాయలు, కాంచీపురం నుంచి అరుణాచలానికి 102 రూపాయలు, మొత్తం 160 రూపాయలు ఖర్చు అయిందనమాట. కొంచెం తక్కువ అయిందని చెప్పాలి, కానీ చాలా సమయం వృధా అయిందనే చెప్పాలి. చెన్నైలో నేనుండే రూమ్ దగ్గర నుంచి అరుణాచలం కొత్త బస్ స్టాండ్లో దిగడానికి దాదాపుగా 6 గంటల 15 నిమిషాల సమయం పట్టిందనమాట. తక్కువ ఖర్చు అయింది, కానీ సమయం ఎక్కువ అయిపోయిందనమాట. అదే మీరు కనుక చెన్నై నుంచి నేరుగా అరుణాచలం బస్సు ఎక్కారంటే 250 రూపాయలు, 260 రూపాయలు టికెట్ ఖర్చు ఉంటుంది. కానీ 3 గంటల్లో తీసుకెళ్ళిపోతుంది అనమాట. 3:30 గంటలకు మించి అవ్వదనమాట. ఆ రూట్లో వెళ్తే చాలా సమయం కలిసి వస్తూ ఉంటుంది. మీరు కనుక ముందుగా కాంచీపురాన్ని దర్శించుకుని ఆ తర్వాత అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లో రావచ్చు. లేదు మీరు చెన్నై నుంచి నేరుగా అరుణాచలమే వెళ్ళాలి అనుకుంటే కాంచీపురం మీదుగా అస్సలు వెళ్ళకండి, చాలా సమయం వృధా అయిపోతూ ఉంటుంది. నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.